హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో విదేశాలకి కొత్తగా వెళ్దామని చెప్పేసి ట్రై చేస్తారు కదా, వాళ్ళ కోసం. విషయం ఏంటంటే, నేను కోయిట్లో ఉంటాను. ఎవరికైనా కానీ దిగితేనే కానీ లోతు తెలియదు అని చెప్పేసి ఒక సామెత ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కొంచెం నేను విదేశాల్లో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరి కొత్తగా వద్దాం అనుకున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే, వెళ్ళాలి, ఏదో సంపాదించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ముందు మనం ఆలోచించినట్టే ఆలోచిస్తారు పాపం. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలో, మన దేశంలో ఉంటే మన ఇష్టం, మన ఊర్లో మనం ఏమైనా చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు అంటే, నీకు నచ్చితే పనికి వెళ్ళొచ్చు, నచ్చకపోతే మానేయచ్చు. లేదంటే గనక అప్పో సప్పో చేసి ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. నీకు అడ్డంకులు ఏమి ఉండవు అక్కడ. అది నీ ఊరు కాబట్టి, నీ దేశం కాబట్టి. కానీ ఈ దేశం కాని దేశంలో నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిందే చెల్లుతుంది, వాళ్ళ మాటే వినాలి. నీకు నచ్చినట్టుగా ఏమీ చేయడానికి ఉండదు. వాళ్ళు ఏం చెప్తే అది మాత్రమే చెయ్యాలి. ఇంకా అంటే నీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఉండదు. నీకు ఓన్లీ జీతం ఇస్తారు, ఆ జీతం మాత్రమే నీకు ఉంటుంది తప్ప, ఇంకా నీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుందామంటే, నువ్వు ఎక్కడుండి ఈ దేశంలో ఉండి ఇండియాలో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే అవన్నీ జరగలేని పనులు. నువ్వు ఎక్కడుండి ఇండియాలో పెట్టుబడి పెట్టేసినా గానీ అక్కడ ఎవరి మీద నమ్మకాలు ఉండవు. ఆ వ్యాపారం ఎటుపోయినా అదైనా లాసే. అలా కాదని ఇక్కడ ఎంతో కొంత సంపాదించుకుని వెళ్దామని చెప్పేసి అనుకుంటే, విదేశాల్లో పని చేయాలంటే ఒక యవ్వనస్తులు కావాలి. అంటే ఒక యంగ్ వయసు, ఒక 20 నుంచి 50 వరకు. 50 తర్వాత మళ్ళీ వీళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఒక మనిషికి ఉండే స్టామినా ఆ వయసులోనే. కానీ ఒక మనిషి ఎంజాయ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఆ వయసులోనే చేయాలి. కానీ ఆ వయసు అంతా ఈ 4 గోళ్ల మధ్యన నువ్వు గడిచిపోతే రేపొద్దున్న నువ్వు డబ్బు సంపాదించుకున్నా ఏం ప్రయోజనం? ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఫ్యామిలీలో కొన్ని మిస్ అయిపోతాము, కొంతమందిని కోల్పోతాము, కొంత ప్రేమని మిస్ అవుతాం. బయట దేశం వెళ్ళినోడల్లా చెప్పే మాట ఇదే, ఫ్యామిలీ ప్రేమలు ఇవన్నీ తక్కువ తోలనుకుంటారు. కాకపోతే ఏంటంటే, ఇవన్నీ ఎందుకని చెప్తున్నానంటే, పిల్లల్ని వదిలేసి వస్తారు. చిన్నప్పుడైతే వాళ్ళని ఎత్తుకోగలం, చిన్నప్పుడైతే వాళ్ళకి మంచి చెడ్డలు నేర్పించుకోగలం. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళు రన్ ఒక 5 సంవత్సరాలకి పెద్ద దిగిపోతారు. వాళ్ళని ఒక మంచి కండిషన్ లో పెట్టాలంటే మన వల్ల అవ్వదు. మనం తల్లిదండ్రులు అయిన వాళ్ళు మేము ఎక్కడో విదేశాల్లో ఉండి పిల్లల్ని ఒక మంచి స్థాయిలో పెట్టాలంటే ఎలాగవుతుంది? ఆ పిల్లల్ని కూడా కొన్ని సందర్భాల్లో ఆ పిల్లల్ని కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. అలాగే పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దలేము. మనం సంపాదించిందేమో మనం ఇండియాలో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడం కోసం ఈ దేశం వస్తాం. కానీ ఈ దేశంలో మనం ఏమి చెయ్యలేక వీళ్ళు చెప్పింది ఏంలే, కొంతమంది జీతాలు ఇస్తారు, కొంతమంది జీతాలు ఇవ్వరు. అలాంటి పరిస్థితుల్లోని కూడా కొన్ని చిక్కుల్లో పడతాము. ఆ చిక్కుల్లోంచి మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ లోకి వెళ్తాం. మనం ఏ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోవడానికి ఈ దేశం వచ్చామో దానికన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ చుట్టుకుంటాయి. ఎవరో గాని సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు, ఎవరో గాని. ఆ ఎవరో గానైనా ఏం సంపాదిస్తారంటే, అయితే నెలకి 30,000 అంతే, అంతకన్నా ఏం సంపాదించరు. ఆ 30,000 ఎక్కువ అని చెప్పేసి ఇండియాలో అనుకోవచ్చు. కానీ ఆ 30,000 అలా చూసుకుంటూ ఇక్కడ చేస్తా ఉంటే లాస్ట్ సంపాదింతా ఓకే. సంపాదింస్తే ఏం సంపాదించేతావు? నెలకు 30,000 చెప్పినని మహా అయితే 10 లక్షలు సంపాదించావు. కానీ ఆ 10 లక్షలు సంపాదించడం కోసం నువ్వు అంతా సంపాదించి ఇంటికి పట్టుకెళ్ళినప్పటికీ అది తిన్నా వాళ్ళు వేరే ఉంటారు. నీ లైఫ్ అంతా ఇక్కడ స్పాయిల్ అయిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మన దేశంలో మనం ఉంటే
మనం ఏమైనా చేయగలం. మన లైఫ్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి రకాలుగా మార్గాలు ఉన్నాయి. కానీ ఈ దేశంలోకి వచ్చే విదేశాలు వచ్చామంటే ఇంకా మార్గాలు ఏముండవు. ఒకటే రూటు, మనం పని చేయడం, జీతం తీసుకోవడం, పని చేయడం, జీతం తీసుకోవడం. వాళ్ళు ఎట్టింది తిని అంటే ఎట్టరని కాదు, పెడతారు, బాగానే చూస్తారు, అంతా బాగుంటది. కానీ నీ సాయశస్తులో నువ్వేం చేయడానికి సరిపోలేదు. అందరూ జీతాలు ఇస్తారు, జీతాలు ఏమి ఎగదొబ్బేరు, జీతాలు ఇస్తారు. ఆ మంచిగానే తిండి కూడా ఒక్కొక్క ఇంట్లో బాగానే పెడతారు. కానీ ఇంప్రూవ్మెంట్ ఉండదు నీ లైఫ్ కి. మనం ఏదో చేద్దామని అనుకుంటాం, కానీ కొంతమంది ఎందుకు నేనే ఇండియాలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి విదేశాలు వస్తే, విదేశాల్లో ఇంకో ప్రాబ్లమ్స్ చుట్టుకున్నాయి. ఇండియా కన్నా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ప్రాబ్లమ్స్. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది ఇంటికి 10 సంవత్సరాల నుంచి కూడా ఇంటికి వెళ్ళకపోయాను. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్స్, ఇంటికి వెళ్తే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి, ఇంటికి వెళ్తే ఇంటికాడ ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉండిపోయినాయి. ఎలా వెళ్ళాలి? దానికోసం కొంచెం విదేశాలు వద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆలోచించి నిర్ణయం తీసుకుని, ఇప్పుడు ఇంకా బోల్డ్ అవకాశాలు ఉన్నాయి ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఇండియాలోని. కాబట్టి ఇక్కడికి వచ్చి మనము ఏదో సంపాదిందాం అనుకుంటే కన్నా అక్కడుండే సంపాదించుకోవడం చాలా మంచిదని చెప్పేసి నా సజెషన్. నేను వచ్చాను కాబట్టి, నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి విదేశాలు వచ్చి మన లైఫ్ ని చెడగొట్టుకోకండి. అక్కడుండే మీ లైఫ్ ని ఏదో ఒక రూట్ లో పెట్టుకుంటే చాలా వరకు బెటర్ అని నా సజెషన్. ఓకే, నా మాటల్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్. నేను వచ్చి పడుతున్నాను కాబట్టి కష్టాలు మీకు తెలియజేస్తాను. బాయ్, మళ్ళీ కలుద్దాం.